అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవవాక్యమును గ్రహించుకునే అవకాశాన్ని ప్రభు మనకు అందించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందారు. నల్లని దానని నన్ను చిన్నచూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నుంచిరి. చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. కొద్దివారము దీవించండి. మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. నీ ముఖ కాంతితో, నీ సన్నిధి కాంతితో, నీ ప్రకాశతతో నీ కార్యక్రమంను మీరే నైనా నీకు మహిమకరంగాను మా ఎల్లరకు దీవెనకరంగాను మీరే జరిగించి మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, పరమగీత గ్రంథము మరి సొలొమోను గారు వ్రాసినట్లుగా మనందరికీ కూడా తెలుసు. సొలొమోను మహారాజు గారు మరి బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాశారు. సామెతలు, ప్రసంగి, పరమగీతము. సామెతలు 30 ప్రసంగి 60, పరమగీతము 100 అంతస్తు. ఇది మనందరికీ కూడా తెలిసిందే. సామెతలు ఆవరణమునకు, ప్రత్యక్ష గుడారంలో ఉన్న మొదటి భాగమైన ఆవరణముకు సాదృశ్యము. 2వ భాగము ప్రసంగి, మరి 2వ భాగము ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యముగాను, అలాగుననే ప్రత్యక్ష గుడారంలో 3వ భాగమైన మరి అతి పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యంగా మరి పరమగీతం గురించి మనం ఎన్నోసార్లు ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, ప్రభు రాయించిన మాట, నేను నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. జాగ్రత్తగా వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ యొక్క వధువు సంఘ రూపము ధరించుకున్న ఈ యొక్క కన్యక, లేదంటే కనుక ఈ యొక్క సంఘము దేవుని దృష్టిలోను లోకము దృష్టిలోను మరి ఎలాగ ఉన్నది అని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఎండ తగులుట వలన నల్లగా మారిపోయిన రూపము కనబడుతుంది. ఈ ఎండ లేనిదే మనిషికి ప్రకాశత లేదు, ఎండ లేనిదే మనిషికి వెలుగు లేదు, ఎండ లేనిదే మనిషికి పోషణ లేదు, ఎండ లేనిదే మనిషి యొక్క జీవితానికి సౌందర్యము లేదు. అలాగుననే ఈ యొక్క ఎండ ప్రభువులో ఉండుటను బట్టి, ప్రభువును నమ్ముకోవటాన్ని బట్టి, యేసు ప్రభువును విశ్వసించటాన్ని బట్టి సంఘానికి లోకము ద్వారా కలిగే నింద, సంఘమునకు లోకము ద్వారా కలిగే బాధ, సంఘమునకు లోకము ద్వారా కలిగే అపఖ్యాతి, సంఘమునకు లోకము ద్వారా కలిగే ఆవేదనకరమైన స్థితియే ఈ యొక్క మరి ఎండ వంటి స్థితి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసంటే, దేవుని యొక్క కార్యము లోకానికి ఎప్పుడూ కూడా బలహీనంగానే కనబడుతుంది. దేవుని యొక్క కార్యము లోకానికి ఎప్పుడూ కూడా మరి చాలా బలహీనంగా కనబడటమే కాదు, లోకుగా కూడా కనబడుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక సంఘము చెబుతున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే, నేను నల్లని దానని నన్ను చిన్నచూపులు చూడకుడి, అయినను సరే ఏమంటున్నారని అంటే, నేను నల్లని దాననైనను సరే సౌందర్యవంతురాలను అని చెబుతూ ఏమని చెబుతున్నారని అంటే, నన్ను చిన్నచూపు చూడకుడి. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, బైబిల్ మిషన్ను చాలామంది చిన్నచూపు చూసేవారున్నారు. బైబిల్ మిషన్ గురించి అబద్ధపు మాటలు మాట్లాడేవారున్నారు. బైబిల్ మిషన్ గురించి మరి విలువ తగ్గించి మాట్లాడేవారున్నారు.
విలువ లేకుండా మాట్లాడేవారున్నారు, విలువ ఇవ్వకుండా మాట్లాడేవారున్నారు. కానీ ఈ యొక్క యెరూషలేము కుమార్తెలారా అని చెబుతూ సంఘములో ఉన్న ఈ యొక్క కన్యక అనగా ప్రభువు కోసం సిద్ధపడుతున్న ఈ కన్యక అంటున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక, నేను ఎండ తగిలిన దానినైనను సరే సౌందర్యవంతురాలనే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, భూలోకములో సంఘము దేవుని దృష్టిలో దేవుని వశములో ఉండవలసినది. కానీ భూలోకములో సంఘము ఎప్పుడూ కూడా భూలోకమును తృప్తిపరచడానికి కానీ భూలోకమును ఆకర్షణీయంగా ఉండకూడదు. సంఘము దేవుణ్ణి ఆకర్షించేదే సంఘము, దేవునిని నింపుకున్నది సంఘము, దేవునితో సహవాసము చేసినది సంఘము, దేవుణ్ణి చూపించేది సంఘము, దేవునిని ప్రకటించేది సంఘము, దేవుని కోసం లోకమును విడిచిపెట్టేది సంఘము, దేవుని కోసం లోకములో ఏకము కానిది వధువు సంఘము. అటువంటి వధువు సంఘ స్థాపన కోసము దేవుడు ఏర్పరచుకున్న మిషను బైబిలు మిషను. ఇది దేవుని అంతరంగపు మిషను, ఇది దేవుని తలంపులో నుండి వచ్చిన మిషను, ఇది దేవుని అంతరంగపు పనిని భూలోకంలో బహిరంగంగా జరిగించే మిషను, దేవునిని చూపించే మిషను, దేవునితో మాట్లాడే మిషను, దేవుని యొక్క సహాయమును అందరికీ కూడా అన్ని స్థితిలో కూడా అందించే మిషను ఈ యొక్క బైబిల్ మిషన్ అయి ఉన్నది. అనగా బయలుపరచబడిన మిషను. బయలుపరచబడటం అనగా అర్థం ఏంటనిస్తనంటే, ఇది పాతది కాదు, ఉన్నదే బహిరంగంలోనికి రావటం. అనగా దేవుని అంతరంగంలో ఉన్నది భూమి మీదకి దేవుడు ఎలాగ ఏ రూపంలో తీసుకొని వచ్చారనిసనంటే, బయలుపరచుటలో అనగా కాలక్రమేణా. బయలుపరచుట అనగా కాలక్రమేణా అని అర్థము. ఇది కాలానుగుణంగా దేవుని చిత్తము ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు తన కుమారుణ్ణి ఎలాగైతే పంపించారో సంఘకాలంలో రాకడా బోధను లోకమునకు అందించటానికి, సంఘకాలంలో సంఘాలను దేవుని వైపు చూపించడానికి, సంఘకాలంలో సంఘములన్నీ కూడా దేవుని యొక్క కార్యమును తెలుసుకోవడానికి, రాకడా బోధను విస్తరింపచేయటానికి కళానుగుణముగా దేవుడు బైబిల్ మిషన్ను భూమి మీదకి తీసుకొని వచ్చారు. కాలానుక్రమముగా అనగానే అర్థము ఏంటనిసంటే, కాలానుగుణముగా బయలుపరచబడుట. పాపము పరిపక్వమైనప్పుడు మరణము ఎలాగైతే వస్తుందో, తన యొక్క చిత్త ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏ విధముగా అయితే ఇతను కుమారుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చారో, పాపమునకు పాప ఫలితము కలిగిన ఈ లోకమునకు మరణమును కలిగించేది ఏంటనిసనంటే బైబిల్ మిషను. ఇది ప్రభు యొక్క అంతరంగపు మిషను. పాపములో సంఘములో పాపము రాజ్యము చేయకుండా, సంఘములో పాప సమానమైన స్థితిలో రాజ్యము చేయకుండా, దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడు తన కుమారుని ప్రత్యక్షపరిచినట్లు భూలోకంలో బైబిల్ మిషన్ను ప్రభువు ఆకాశంలో తన చేతి వ్రాతతోటి బైబిల్ మిషను అని ప్రత్యక్షపరిచారు. 1938 సంవత్సరంలో బయలుపరచబడుట అంటే ఇంతకు ముందు లేనిది, ఇక ముందు కూడా లేనిది. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమమును జాగ్రత్తగా గమనిస్తే గనక, మోషే గారి యొక్క కాలములో దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని దైవ సన్నిధిలో మోషే గారికి ఎలాగైతే అందించారో, ఆ యొక్క కాలంలో 1938 సంవత్సరంలో దైవజనులు దేవదాసు అయ్య గారికి సన్నిధిలో ప్రభు తన చేతి వ్రాతతోటి పదాజ్ఞలు ఎలాగైతే రాస్తారో అలాగే బైబిల్ మిషన్ను కూడా తండ్రి గారు అందించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, బైబిల్ మిషను దేవుడు ఏర్పరచుకున్న మిషను. మిశ్రమ జనాంగంలో నుంచి ఎలాగైతే దైవమతము అలాగున్నే అందరూ కూడా దేవుడు ఒక్కటే, మనుషులందరూ ఒకటని చెప్పుకునే మిశ్రమ జనాంగంలో నుంచి యూదులను ఎలాగైతే ఏర్పాటు చేసుకొని, యూదులలో నుంచి క్రైస్తవులను ఏర్పాటు చేసుకొని, క్రైస్తవుల నుంచి వధువు సంఘమును ఏర్పాటు చేసుకొని,
ప్రభు తన యొక్క పరలోకపు ప్రణాళికను భూమి మీద సిద్ధము చేయటానికి భూలోకములో దేవుడు ఎంచుకున్న మిషను ఏ మిషను అనగా బైబిల్ మిషను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ఆనాటి కాలంలో మిశ్రమ జనాంగము ఉండేవారు. మిశ్రమ జనాంగము అనగా ఎవరనిసరంటే దైవమతము ప్లస్ అందదేవుళ్ళు కూడా ఒకటే అని చెప్పుకునేవారు. దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడు అనేవారికి దైవ లక్షణాలు ఉంటాయి. అందుకనే తండ్రి గారు దైవజనులు దైవ లక్షణాల స్థుతులు కూడా మనకు అందించారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నంటే, ఈ మిశ్రమ జనాంగంలో నుంచి ప్రభు ఎంచుకున్న జనాంగం ఎవరనిసరంటే యూదులు. ఈ యూదులలో నుంచి ప్రభు పుట్టిన తర్వాత ఈ యూదుల్లో నుంచి ప్రభు ఎన్నుకున్న ప్రత్యేకం కలిగిన వారు ఎవరనిసరంటే క్రైస్తవులు. ఈ క్రైస్తవుల్లో నుంచే ప్రభు ప్రత్యేకంగా ఎవరిని ఎంచుకున్నారనిసరంటే బైబిల్ మిషన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, క్రైస్తవ మతమును అనగా క్రైస్తవ సంఘమును నానా విధాలైన మరి సొంత తలంపులతో ఎలాగైతే క్రైస్తవ మతమును అనేక మిషనులుగా సైతాను విడగొట్టిందో, అలాగుననే బైబిలు మిషనును కూడా సైతాను దేవుని ఏర్పాటు నుంచి కొద్ది మందిని వేరు చేయటానికి సైతానికి అవకాశం ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మిషను నుంచి దూరము చేయటానికి బైబిలు మిషన్ను కూడా అనేక రకాలుగా సైతాను ఏం చేసిందని అంటే చీల్చివేసింది. క్రైస్తవ మతమును చీల్చి మిషన్లను ఎలాగైతే మరి వేరువేరుగా సిద్ధాంతాలను బట్టి చీల్చిందో, అలాగే బైబిల్ మిషన్ను కూడా లోక సమానమైన స్థితిని బట్టి ఏర్పాటులో ఉన్న బైబిల్ మిషన్ను చెడ్డ పేరు తీసుకురావటానికి బైబిల్ మిషన్ని చీల్చివేసింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుని యొక్క కార్యమును బట్టి దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. 1946వ సంవత్సరంలో బైబిల్ మిషనును మరి చేల్చడం ప్రారంభించింది. ఎందుకు అనిసినంటే బైబిల్ మిషన్లకి అన్ని మిషన్లకి ఉన్న తేడా, ఎక్కడా లేని బోధలు, ఎక్కడా లేని స్వస్థతలు, ఎక్కడా లేని ప్రార్థనలు, ఎక్కడా లేని కీర్తనలు, ఎక్కడా లేని ఉపదేశములు, ఎక్కడా లేని పత్రికలు, ఎక్కడా లేని దర్శనములు, ఎక్కడా లేని పరలోక భక్తుల యొక్క సహవాసము ఎక్కడ దొరుకుతుంది అనిసనంటే ఈ యొక్క బైబిల్ మిషన్లో దొరుకుతుంది. అందుకనే ఏర్పాటులో ఉన్న వారిని చెడగొట్టడానికి సైతాను ఏం చేసిందంటే లోక సంబంధమైన ఆలోచనలు వారిలో పుట్టించి దేవుని యొక్క చిత్తములో ఉన్న వారిని బైబిల్ మిషను అనేక రకాలుగా సన్నిధి పరులను చెడగొడుతుంది అనేసి తండ్రి గారు రాసుకొని వచ్చినట్లు బైబిల్ మిషన్ను సైతాను చీల్చి దేవుని అంతరంగమునకు చెడ్డ పేరు తీసుకురావడానికి కొద్ది మందిని సైతాను ఏం చేసుకుందనిసనంటే ప్రేరేపింప చేసుకొని సైతాను వశంలో వారిని ఉంచుకుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవదాసయ్య గారు అనగా దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ను తన 2 చేతులతో దోసులొగ్గి ప్రభు దగ్గర నుంచి అందుకున్నారు. దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే గనుక, నేను సౌందర్యవంతురాలను, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, ఎండ తగిలిన దానను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, ఎండ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్రకాశత ఉంటుంది. ఈ ప్రకాశత దేవుని యొక్క కృపయే, దేవుని యొక్క అంతరంగపు సంకల్పము. ఈ ప్రకాశత దేవుని యొక్క స్థితి అయి ఉన్నది. అందుకనే దేవుని యొక్క కార్యంలో వాక్యమును గమనిస్తే గనుక, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగా నుంచిరి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే, 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే గనుక, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా అనగా ఎవరైతే సంఘమును నల్లని దానను అని ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందించేవారే ఎవరనిసనంటే యెరూషలేము కుమార్తెలు. వీరు సహోదరులు అనగా దేవుని యొక్క కార్యంలో సహోదరంగా ఉండవలసిన వారు ఏం చేశారనిసనంటే వధువు సంఘము మీద
కోపించి కావలికత్తగా ఉంచిరి. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. 1 నిందించుట, 2 కోపపడుట. నింద గొప్పదా, కోపము గొప్పదా అనిసరంటే కోపమే గొప్పది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, క్రైస్తవ సంఘములో సామాన్యులైన వారు బైబిల్ మిషన్ను చిన్న చూపు చూసేవారు. క్రైస్తవ సంఘములో దేవుణ్ణి చూడని వారు దేవుణ్ణి చూపించే బైబిల్ మిషన్ను చిన్న చూపు చూసేవారు. దేవుడి యొక్క నామమును ప్రకటించేవారే కానీ దేవుణ్ణి ప్రచురము చేసి నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడనిమ్ము అని దైవ సన్నిధిలో సహవాసము చేసిన బైబిలు మిషను మీద ఎన్నో నిందలు వేసిన వారున్నారు. అందుకని క్రైస్తవ సంఘములో సామాన్యులు యెరూషలేము కుమార్తెలు, క్రైస్తవ సంఘములో సామాన్యులు యెరూషలేము కుమార్తెలు, సహోదరులు అనగా దేవుని కోసము సమర్పింపబడిన కొండ మీదకు మోషే గారు ఎలాగైతే వెళ్ళి దేవుని యొక్క స్థితిని బట్టి ధర్మశాస్త్రాన్ని అందుకున్నారో, అనగా హేబేలు మొదలుకొని బైబిల్ మిషన్ భూలోకమునకు దిగి వచ్చేంత వరకు కూడా రాకడ అనుభవము కలిగి యాత్రను ముగించుకొని పరలోకమునకు వెళ్ళిన అందరూ కూడా దేవుని యొక్క స్థితిని బట్టి చూస్తే గనక వీరందరూ కూడా సహోదరులే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తున్నంటే, నా సహోదరులు నా మీద కోపపడిరి. ఎందుకు కోపపడ్డారు? అయ్యగారు దైవజనులు దేవదాస్ అయ్య గారు ఈ యొక్క బైబిల్ మిషన్ను ప్రభు బయలుపరచమని చెబితే గనక నాకు అటువంటి యోగ్యత లేదు అని చెబుతుండేటప్పుడు, నా వల్ల కాదు అని చేయటం కుదరదు అని అనుకునేటప్పుడు, ప్రభు యొక్క అంతరంగము ప్రకారము సహోదరత్వం కలిగిన నా సహోదరులు అందరూ కూడా దైవజనులు దేవదాసు అయ్యగారు మీద కోపించినట్లుగా మరి వర్తమానంలో మనం చూడగలుగుతాం. కోపించి అన్న మాట ఏంటనిసరంటే, ఎందుకు ఈ మాట నీవు అంటున్నావు అని చెప్పి నోవాహు గారి వంటి వారు దైవజనులు దేవదాసు అయ్యగారి దగ్గరికి వచ్చి ఓడ కట్టమంటే నేను కట్టలేదా అని అన్నారట. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, ఈ యొక్క బైబిల్ మిషన్ను ప్రారంభించటానికి బయలుపరచటానికి పనిని మొదలు పెట్టడానికి లోక స్థితిని బట్టి కాదు, కానీ అయ్యగారి యొక్క తగ్గింపు స్వభావాన్ని బట్టి అయ్యగారే తగ్గించుకుంటే తన సహోదరులైనటువంటి వారు నోవాహు గారు అనగా పరలోకపు భక్తులైన వారు వచ్చి అయ్యగారితో చెప్పిన మాట, ఓడ కట్టమంటే నేను ఓడ కట్టలేదా అని చెప్పి అయ్యగారిని బలపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము గారు వచ్చి అన్నీ విడిచి రమ్మంటే అంతా ఇచ్చి రాలేదా అని అబ్రహాము గారు కూడా అయ్యగారిని మరి బలపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఓడ కట్టమంటే నేను కట్టలేదా అనేసి నోవాహు గారు అన్నారు. అబ్రహాము గారు అన్నమాట, అన్నీ విడిచిరమ్మంటే అంతా ఇచ్చి రాలేదా అని చెప్పి ఈ యొక్క దైవజనులు దేవదాసు అయ్యగారిని మరి ఆనాటి కాలంలో ఉన్న పరలోక భక్తులు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థితిని బట్టి బైబిల్ మిషన్కు మంచి గొప్ప కాపరిగా ఉంచటానికి దైవజనులు దేవదాసు అయ్యగారిని ప్రభు ఎన్నుకున్నారు. ప్రభు అంతరంగాన్ని తెలిసిన భక్తులు కాబట్టి అయ్యగారి దగ్గరికి వచ్చి ఆనాటి కాలములో మరి షేము కాలేబు హేబేలు మొదలగు సహోదరులందరూ కూడా నా మీద కోపించి నన్ను తోటకు కావలిగా ఉంచిరి అని అయ్యగారు దైవజనులు దేవదాస్ అయ్యగారు మరి వర్తమానంలో చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. బైబిల్ మిషన్ అని ఈ తోట కొరకు నేను నల్లని రాయిగా మారాను, కోపించినందున నల్లగా అయ్యాను. ఏ నలుపు ఇది? జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక ఇది ఎండ
ఎండ తగిలిన నలుపు. ఏ ఎండ తగిలిన నలుపు? ప్రభు ప్రకాశత కలిగిన ప్రభు అంతరంగముతో నింపబడి దేవుడు చేయమని పనిని నోవాహు గారు ఎలాగైతే యావత్తు చేశారో, అబ్రహాము గారు యావత్తు ఎలాగైతే చేశారో, దైవజనులు దేవదాసయ్య గారు కూడా బ్రతికినంత కాలము బైబిల్ మిషన్లో ఘనమైన బోధలను, ఘనమైన క్రమాలను, దేవుణ్ణి చూపించే, దేవుణ్ణి వినిపించే క్రమాలను భూలోకమునకు అందించే యావత్తును కూడా ప్రభు జరిగించారు అయ్యగారి ద్వారా. అందుకని దేవుని యొక్క విశ్వాసులారా, కోపించి నా వల్ల కాదన్న పని నా పక్క అప్పగించి నేను ఈ బైబిల్ మిషనరీ తోటకు కావలికత్తగా అనగా అయ్యగారు బైబిల్ మిషన్కి కాపరిగా ఉండి ఎలాగయ్యారనిసరంటే ఎండ తగిలి ఎండిన వారిగా ఉన్నట్లుగా వర్తమానాల ద్వారా మనం వినగలుగుతున్నాం. సంగమా, మనం కూడా గ్రహించుకోవాలి. నా కుటుంబం వలన ఎండిపోయానా? నా ఆస్తి వలన ఎండిపోయానా? నా కుటుంబం వలన ఎండిపోయానా? ఎవరి వలన ఎండ తగిలి ఎండిపోయాను? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ కోసం అంటున్న మాట, వారందరూ కోపించి బైబిల్ మిషన్ అనే తోటకు నన్ను కాపరిగా ఉంచరు కాబట్టి బైబిల్ మిషన్ విశ్వాసులు అంగలార్పు చేస్తూ దేవుని కోసం తగ్గించుకొని పనిచేసే విశ్వాసులు కావాలి. బైబిల్ మిషన్ కోసం ఏడుస్తూ ప్రార్థనలు చేసే విశ్వాసం కావాలి. బైబిల్ మిషన్ కోసం దేవుని కార్యక్రమాలు భూమి మీద విస్తరింప చేయటానికి కన్నీటి ప్రార్థనలు, కన్నీరు విడిచి ప్రార్థనలు చేసేవారు కావాలి. అనగా నలిగిన విశ్వాసిగా ఉన్నావా? నలిపైన విశ్వాసిగా ఉన్నావా? లేదంటే గనక ఎట్టి పరిస్థితిలో నీవు ఉన్నావు. మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అబ్రహాము గారు అన్నమాట, అన్నీ విడిచి రమ్మంటే అంతా ఇచ్చి రాలేదా? తన సొంత కుమారుణ్ణి ఆ యొక్క మొరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళినప్పుడు ఇస్సాకు గారు పెండ్లి కుమారుడు వరుసలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క కట్టెలను మీద పరుండి తను కూడా నలుపవటానికి సిద్ధపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కట్టెపై పరుండిన మరి ఎండ తగిలిన సేవకుడు, ఎండ తగిలిన గొప్ప విశ్వాసి, తండ్రికి విధేయత చూపించిన కుమారుడు ఎవరనిసరంటే ఈ యొక్క ఇస్సాకు గారు. అందుకని పెండ్లి కుమార్తె అయిన రెబెకా నాకు నచ్చాడని చెప్పింది కాబట్టే ఈ యొక్క ఇస్సాకు గారు, రెబెకమ్మ గారు మరి చేరినట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ఐగుప్తు అనే ప్రాంతంలో నుంచి మిద్యానులో ఉన్న వధువు సంఘమైన, పాత నిబంధన వధువు సంఘమైన ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావటానికి మోషే గారు కూడా ఎలాగయ్యారనిసరంటే నలిగిపోయారు, నలుపైపోయారు. బైబిల్ మిషన్ కోసము దైవజనులు దేవదాసయ్య గారు నలిగారు, నలిపైపోయారు. మనకి రూపం ఇవ్వటానికి, మనకి విలువ ఇవ్వటానికి, మనకు ప్రభు యొక్క స్వరూపం అందించడానికి, ప్రభు యొక్క కార్యము మనకు అందించటానికి బైబిల్ మిషను ఎండ తగిలిన వారు, దేవుని ప్రకాశతను పొందిన వారు, హెరేబు కొండపై పొద ఎద్దుట ఎండ తగిలి ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులు, పెండ్లి కుమార్తెగా ఉన్న ఈ ఇశ్రాయేలీయులు ఎలాగైతే నలుపవుతారో ఆ నలుపును బట్టి వీరు ఎలాగ మార్చబడ్డారంటే దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. అందుకని యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, నేను సౌందర్యవంతురాలను, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చిన్న చూపు లోకములో ఉన్నవారు చేసే చూపు, కానీ ప్రభు అంతరంగంలో ఉన్న బైబిల్ మిషను దేవుని యొక్క కనుదృష్టి ఉన్న మిషను, దేవుని కనుదృష్టిలో పని చేస్తున్న మిషను, దేవుని కార్యక్రమములను భూమి మీద కొనసాగిస్తున్న మిషను, దేవుని యొక్క తలంపులను సంఘములో నడిపిస్తున్న మిషను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క
పరిశుద్ధమైన స్థితిని భూలోకానికి అందించడానికి ప్రభువు ఎంచుకున్న మిషను బైబిల్ మిషను. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు చెబుతున్న మాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక దేవుని యొక్క స్థితిని బట్టి దేవుని దృష్టిలో మనం బైబిల్ మిషను వారమైన మనము ఎలాగ ఉండాలనిసరంటే దేవుని దృష్టిలో దేవునికి పనికొచ్చే పనిముట్టుగా ఉండగలగాలి. అందుకని తండ్రి గారు చెప్పిన మాట ఎలాగ ఉండాలని అంటే నీతిమంతులుగా మనం ఉండాలి. ఎవరు నీతిమంతులంటే నీ మనస్సాక్షి నేరము మోపని వాడు అనగా వ్యక్తిగతంగా మన యొక్క మనస్సాక్షి మన మీద నేరము మోపకుండా ఉన్నట్లయితే గనక అట్టి స్థితి ఎటువంటిది అనిస్తానంటే దేవుని దృష్టిలో మరి నీతి కలిగినది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే యేసుక్రీస్తు ప్రభువునే మరి భూలోకంలో ఉన్న వ్యక్తులు సొంత యూదులే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఈనాటికి కూడా ఒప్పుకొనని వారు. లోకం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒప్పుకోదు. లోకాత్మ ఉన్న వారు ఎప్పుడు కూడా దైవాత్మను ఒప్పుకోరు, దైవాత్మ క్రమమును ఒప్పుకోరు, దైవాత్మ తలంపును ఒప్పుకోరు, దైవాత్మ స్థితిని ఒప్పుకోరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే బైబిల్ మిషను దేవుని యొక్క బైబిల్ మిషను దేవుని యొక్క కార్యమై ఉన్నది. ఆనాడు ప్రభు పరలోకంలో ఉన్న తండ్రి కుమారుని ఎలాగైతే భూమి మీదకి పంపించారో అలాగే పరలోకములో నుంచి సంఘమునకు విలువివ్వటానికి లోకంలో ఉన్న క్రైస్తవ సంఘమును వధువు సంఘంగా ప్రభువుకు అంగీకారముకు కన్యకగా మార్చడానికి ప్రభువు పంపించిన, ప్రభువు అందించిన, ప్రభువు ప్రత్యక్షపరిచిన, ప్రభువు బయలుపరిచిన మిషను బైబిల్ మిషను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ యొక్క బైబిల్ మిషన్ కోసము అనేకులు వారికి తోచిన మాట ప్రకారము బైబిల్ మిషన్కు విరోధముగాను, బైబిల్ మిషన్ క్రమాలకు విరోధముగాను, బైబిల్ మిషన్ ఏర్పాటుకు విరోధముగాను, బైబిల్ మిషన్ యొక్క స్థితికి విరోధముగాను పనిచేస్తూ మరి మేము పనివారు అనుకునేవారు ఉంటారు. కానీ దేవుని ఏర్పాటు నుంచి దూరమైన వారు, దేవుని ఏర్పాటులో లేనివారు, జనకునిష్ట జనము వచ్చును అన్నట్లు తనకు ఇష్టము కాని జనమును దరికి రానియడు అన్నట్లు సొంత ఆత్మతో, సొంత తలంపులతో, సొంత ప్రయత్నాలతో, సొంత స్థితిలో వచ్చిన వారు బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు నుంచి తొలగిన వారు, బైబిల్ మిషన్ ఏర్పాటు నుంచి తప్పించబడిన వారు, బైబిల్ మిషను ఏర్పాటు నుంచి ఎవరును దుష్టుణ్ణి ఎవరును తరమకుండానే పారిపోవును అన్న స్థితిలో కలిగిన వారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే దైవజనులు దేవదాసయ్య గారు ఏ మాట పలికినా, ఏ మాట చెప్పినా సరే అది ప్రభు చిత్తము బైబిల్లో ఉన్నదే చెప్పారు కానీ బైబిల్లో లేనిది కానీ సొంత స్థితిని బట్టి కానీ ఏ మాటయు కూడా చెప్పలేదు. పెద్దల దగ్గర నుంచి మనం ఎన్నో మాటలు మనం నేర్చుకున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే బైబిల్ మిషను దేవుని యొక్క జ్యేష్ఠత్వపు, దేవుని యొక్క జ్యేష్ఠత్వపు మార్గమై ఉన్నది, జ్యేష్ఠత్వపు సింహాసనమై ఉన్నది, జ్యేష్ఠత్వపు హక్కు అయి ఉన్నది. సంగమునకు హక్కును పోగొట్టుకుంటే మరి చిక్కులే వస్తాయి. బైబిల్ మిషను హక్కుదారులుగా, బైబిల్ మిషను మహోత్సవాలలో దేవునికి అంగీకారముకు పాత్రగా మనము దేవుని దగ్గర సాగిలపడవలసిన వారము, తండ్రి చిత్తానికి విధేయత చూపించవలసిన వారము, తండ్రి చిత్తానికి మనము దేవుని స్థితిలో లోబడవలసిన వారము. మనకు ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క చిత్త ప్రకారము ఎరిగి తెలుసుకొని ఆయన మీతో చెప్పినది చేయడని బైబిల్ మిషను మూలవాక్యము ప్రకారము దేవునికి లోబడాల్సిన వారము. దేవుడి కొద్ది మాటలను మన వెనుకలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి మీకు వందనాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, ప్రేమించండి, దీవించండి, నడిపించండి. నీ ఏర్పాటులో నుంచి మేము తొలగిపోకున్నట్లు, తొట్టిల్లిపోకున్నట్లు, జారిపోకున్నట్లు, దిగజారి
జారిపోకున్నట్లు నీ కార్యములతో, నీ హస్తములతో మమ్మలను నిత్యము పట్టుకొని, నీ ఏర్పాటులో నీ జ్యేష్ఠత్వపు దీవెనలతో మమ్మలను నీ హక్కుదారులుగా మమ్మల్ని మలుచుకొని నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు మనెల్లరికీ మెండుగా నిండుగా అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.